లడ్డూలో నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన ఫైర్ అయ్యారు. హర్ష్ ఫ్రెష్ డైరీని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిందని, కానీ ఆ నెపం వైసీపీపై నెడుతున్నారని మండిపడ్డారు. కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా మేమే తెచ్చినాము అన్నట్టుగా అందులో మాట్లాడినారు వక్తలు. బోలే బాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్ డైరీని తెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలోనే 80,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేశారు. వాళ్ల సమయంలోనే ఆ హర్ష్ ఫ్రెష్ డైరీకి టెండర్లలో పాల్గొనేటువంటి క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. నెయ్యి కల్తీకి సంబంధించి సుబ్బారెడ్డిని తనను అరెస్టు చేయాలన్నదే కూటమి సర్కారు ఉద్దేశమన్నారు భూమన. సిబిఐ సిట్ ఎక్కడా తమను దోషులుగా ప్రకటించలేదన్నారు. 78 రూపాయలకు ఇందాపూర్ డైరీ మీ మాతృ సంస్థ, మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఆ రోజున సరఫరా చేస్తే ఒకేసారి 658 రూపాయలకు ఎలా పెరిగింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు శాసనసభలో వెంటనే సుబ్బారెడ్డిని నన్ను అరెస్టు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. మాట్లాడినటువంటి వక్తలంతా కూడా నేరస్తులం మేమని, సుబ్బారెడ్డి నేనని, కనుక వాళ్ళను వదిలిపెట్టకూడదు అన్నటువంటి మాటలే వాళ్ళు మాట్లాడినారు. సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా